అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ది. మరి ఆ సినిమాకి ఎక్కడో సంధ్యా థియేటర్ అంట ఒక మహిళ చనిపోయింది అని అంటారు. మరి ఆ మహిళకు ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్ రోజు పోకుండా కానీ నిదానంగా ఒకరోజు కాకపోతే రెండో రోజు కాకపోతే మూడో రోజు అప్పుడు నిదానంగా వెళ్ళవచ్చు. కానీ అంత హడావుడిగా జనాలలో పరిగెత్తుకుంటూ పోవాల్సినంత అవసరం కూడా లేదు. ఎవరైనా కానీ సినిమా విడుదలైనప్పుడు మరి ఆ సినిమా అప్పుడు అభిమానులు రావచ్చు, ఫ్యామిలీ రావచ్చు, ఇతర అభిమానులు హీరోలు ఉంటారు కదా, ఆ హీరో అభిమానులు కూడా రావచ్చు. ఎవరైనా కానీ తొక్కీసులలో ఉంటారు. అటువంటప్పుడు ఒకళ్ళకొకరు మాట్లాడుకొని ఈరోజు కాకపోతే రేపు పోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి పోవచ్చు, ఇంకా రోజు గడిచే కొద్దీ సినిమా ధరలు కూడా తగ్గుతాయి. ఫస్ట్ రోజు ఏ సినిమాకైనా ధరలు విపరీతంగా ఉంటాయి అని ఎవరికైనా అందరికీ తెలుసు. అటువంటప్పుడు మరి ధరలు తగ్గినప్పుడు పోకుండా ఇంత జనాలలో పోవాల్సిన అంత తొక్కిసలాట్లో పోవాల్సినంత అవసరం ఎవరైనా తెలుసుకోండి. ఒకరోజు కాకపోతే రెండో రోజు కాకపోవచ్చు, రెండో రోజు కాకపోతే మూడో రోజు కాకపోవచ్చు. ఏంటంటే ఎవరికైనా అభిమానులు అంటే ఎవరికైనా కానీ ఉల్లాసంగా ఉంటుంది. మా హీరో సినిమా ఇది, మా హీరో సినిమా ఇది, బాగుంటే సినిమా చూడవచ్చు అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడి తొందరపాటుగా వెళ్తారు. అటువంటప్పుడు ఫ్యామిలీ అటువంటప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఎవరు కూడా పోకూడదు. ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫ్యామిలీ తీసుకొని ఎవరైనా వెళ్ళకూడదు. టికెట్లు తీసుకున్నప్పుడైనా తొక్కిసలాట్లో పోవచ్చు, గందరగోళం సృష్టించవచ్చు తోపులాటలో. మరి గేట్ల దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడైనా తొక్కిసలాటలో ఉండవచ్చు. మళ్ళీ ఇంటర్వ్యూలో అయినా బయటకు వచ్చేటప్పుడైనా మళ్ళీ సినిమా విడుదలైనప్పుడైనా తొక్కిసలాటలో ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ ఎవరైనా కానీ నిదానంగా నెమ్మదిగా వెళ్ళవచ్చు. అంతేగాని ఆ ధరలు తగ్గినప్పుడు వెళ్ళకుండా ఇంత తొక్కిసలాటలు వెళ్ళవలసినంత అవసరం ఏదైనా అభిమానులు ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ఇన్ని వందలమైనా ఒక 10,000 టికెట్ కొనైనా పోయే స్థితిలో ఉంటారు. వాళ్ళ ఉల్లాసం అదే విధంగా ఉంటారు. ఆ సినిమా విడుదల అంతా అయిపోయినాక వాళ్ళ ఉల్లాసం జిలా అనేది కొంచెం తగ్గుద్ది. దొరద అమ్మ ఇన్ని వేలు పెట్టి సినిమా టికెట్ కొన్నాము, ఇంత ఆదుర్త పడి పోవాల్సిన అవసరం ఇంత తొక్కిసలాట్లో పోవాల్సిన అవసరం అనేది తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. ఎవరైనా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఈ షోలో ఇది బాగుంది, ఈ పాత్ర ఇది బాగుంది, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జబర్దస్త్ దర్జా కూర్చొని మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళ జిల్లానే తగ్గుతుంది. ఈ తగ్గినప్పుడు వీళ్ళు తొందరపాటుగా సినిమాకి వెళ్ళకూడదు. తొక్కిసలాట ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎక్కడికి పోరు. ఎక్కడికైనా ఒక మంచినీళ్ళు తాగటానికైనా కానీ కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఒక 2 రూపాయలు పెట్టి ఎవరికైనా దానం చేసేవాళ్ళు కూడా కాదు. అటువంటి వాళ్ళు ఇటువంటి సినిమాలు విడుదలైనప్పుడు సినిమాల కోసం ఎంతో దాపెట్టుకొని తొందరపాటుగా పరిగెత్తుకుంటూ సినిమాకి వెళ్తున్నారు. ఇటువంటిప్పుడు దాపెట్టుకుని డబ్బులు అన్నా కూడా వాళ్ళ ఉల్లాసం మీద ఎంత అంటే అది ఖర్చు పెట్టేయగలరు వాళ్ళు. ఎవరు చెప్పినా కానీ ఎవరేమైనా కానీ ఎవరు వినుకునే స్థితిలో లేరు. వాళ్ళ ఉల్లాసంగా ఉంటుంది. అది ఎక్కడైనా సాధ్యమే. ఇది సినిమాల మీద తొక్కిసలాడంటే ఎవరు కూడా దానికి చెప్పేటానికి ఆస్కారం లేదు. అది ఇప్పుడు బెనిఫిట్ షో వేస్తారు. బెనిఫిట్ షోకి ఎవరైనా కానీ జనాలు వెళ్ళకుంటే వాళ్ళు వెయ్యరు కదా, వాళ్ళు వెయ్యరు. వీళ్ళు వెళ్ళి అడిగి బెనిఫిట్ షో ఇవ్వండి, మా అభిమాన హీరో ఇతను, మా అభిమాన హీరో కాబట్టి మేము రాగలము, ఎంతైనా ఖర్చు పెడతాము ఈ సినిమాకి, ఎంతైనా చూడగల స్తోమత ఉంది మాకు అనే ఉల్లాసం మీద అనే జిలతో వీళ్ళకు ఆదుర్తో వీళ్ళు థియేటర్ దగ్గర కాపలా కాసుకుంటారు. అంతేగాని సినిమా షోలు ఆపివేయండి, ఇది షో ఆపివేయండి, ఆ షో ఆపివేయండి అనటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వీళ్ళ ఆదుర్త కోసం ఎంతైనా పెట్టే స్తోమతలు ఉంటారు వాళ్ళు. అంతేగాని సినిమా మీద అనేది ఏం లేదు. మరి ట్రాఫిక్ అంటే సిటీలలో ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్ ఎంతో ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడైనా ప్రతిసారి కూడా మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ అంటే. ఇంత చిన్నదానికి ట్రాఫిక్, అంత పెద్దదానికి ట్రాఫిక్కి ఒక పావు గంట అరగంట కూడా ట్రాఫిక్లు ఉంటాయి మామూలు విషయంలో కూడా.
మరి థియేటర్ల దగ్గర ఎందుకు ట్రాఫిక్ ఉంటుంది? ఎప్పుడైనా ట్రాఫిక్ అనేది ఎక్కడైనా ఉండేది సహజం, ఎక్కడైనా కానీ కొంచెం తెలుసుకొని ట్రాఫిక్ అనేది ఎక్కడైనా ఉండేది మామూలు విషయం. సాధారణంగా ఉండేదానికైనా ట్రాఫిక్ ఉంటుంది. ఒక ఇటువంటి వాటి సినిమా థియేటర్లు ఉన్న దగ్గర జనాలు ఉన్నందువల్ల కూడా ట్రాఫిక్ ఉంటుంది. అది మామూలు 1-2 రోజులు మాత్రమే, తర్వాత మామూలే. ఈ జనాలు ఏమిటంటే ఏదంటే అర్థం కాకపోయేది, సినిమా చూడటానికి కూడా ఆస్కారం లేక వాళ్ళ గోలలో గందరగోళం సృష్టించుకుంటూ వీళ్ళని వేస్తూ వాళ్ళది ఆనందంగా ఉంటుంది. సినిమా కూడా సరిగ్గా వినరు వాళ్ళు యవనాయకులు. ఇది జనాల ఆదుర్త వలన, జనాల తొందరపాటు వలన ఆ ధరలు కూడా వీళ్ళని చూసి పెడుతున్నారు. వాళ్ళు వీళ్ళని చూసి ధరలు కూడా పెంచుతూనే ఉన్నారు. అది ధరలు అనేది వీళ్ళు కొంచెం సర్దుబాటు అయ్యి నిదాన నెమ్మదిగా 2 రోజులు 3 రోజులు గడిచిన తర్వాత ధరలు కూడా తగ్గుతాయి అనే ఆదుర్త వాళ్ళకు ఉండాలి. కానీ వాళ్ళకి లేని బాధ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? థియేటర్ల యజమానుల మీద, ఒక హీరోల మీద, ఒక డైరెక్టర్ల మీద. అటువంటి తొందరపాటు విషయాలు ఏది ఏమైనా జనాలు అర్థం చేసుకోవాలి. జనాలు అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం కాదు, కొంచెం తెలుసుకోండి. ఎవరైనా కానీ జనాలలో ఈ విధంగా ఉండబట్టే అంతా జరుగుతుంది. జనాలు తొందరపాటు వల్లనే ఇంత ఆగమాగమవుతున్నారు వాళ్ళు అని తెలుసుకోవాల్సిందిగా. ఎవరు ఏమైనా కానీ ఈ జనాల పొరపాట్ల వల్లనే అటువంటివి జరుగుతున్నాయి. కానీ ఒక సినిమా చూడటానికి వెళ్ళినందువల్ల, ఒక సినిమా టికెట్ల ధరల వలన మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. ఏదేమైనా జనాలు తెలుసుకుంటే ఏముండదు. అది తెలుసుకోక ఒక మూర్ఖత్వంగా, ఒక సైకోగా ఏ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళ దూలానందం కోసం మేము ఎంతైనా ఖర్చు పెడతాము అంటారు. మంచినీళ్ళ ఖర్చు పెట్టలేని వాడు ఒక సినిమాకి ఎంతైనా ఖర్చు పెట్టడు వాడు. ఒక టీ కొట్టు దగ్గర పోయి టీ తాగడానికి 5 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 రూపాయలు, ఒక 20 రూపాయలు నీరు 3 వాటర్ బాటిల్ నీళ్ళు ఒక్కడే తాగేస్తాడు వాడు. అటువంటి వాడు భిక్షగాడికి రూపాయి ఇవ్వడానికి వాడు గొంతేస్తారు వాడిని. అటువంటి మూర్ఖత్వాలు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు అని తెలుసుకోవాల్సిందిగా. ఇది ఇలా సహజమైనది కూడా కాదు. సినిమా వలన మాత్రం కాదు, జనాలు తెలుసుకోలేక ఒక మూర్ఖత్వం వలన నిదానంగా నెమ్మదిగా తెలుసుకొని 2 రోజులు కాకపోతే 3 రోజులు వెళ్ళవచ్చు, ధరలు కూడా తగ్గుతాయని ఆలోచించుకున్నవాడు ఎవరైనా ఉంటారు. కానీ ఇటువంటి మూర్ఖత్వం నాయాళ్ళు ఉండరు. ఒక్కసారి తెలుసుకోండి. ఎవరైనా కానీ వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళ జిలానందం అన్నమాట. వాళ్ళది ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంతైనా పెట్టి చూడగలము అనేది. మళ్ళీ బయటకు వచ్చి డబ్బా కొట్టుకుంటారు. ఇది విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, మాకు 10,000 అయినాయి, ఈ 1000 రూపాయలు పెట్టినామని ఎవరు బొమ్మందరూ వాళ్ళు అన్నాయి. కానీ నిదానంగా పోవచ్చు. కానీ అంత దులానందం ఏముంటుంది? అది వాళ్ళకే వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళకై తెలుసుకోవాలి. ఇటువంటి తొక్కిసలాట్ల మాత్రం ఎవరైనా మహిళలు వెళ్ళవలసిన అవసరం లేదు. మొన్న ఏదో కన్నడ సినిమాలో, కన్నడ కూడా విడుదలైందో లేదో మరి, కన్నడలో కూడా ఇదే సినిమా అన్నమాట చూపించారు. వీడియో పెట్టి మొత్తం చూపించారు. కనీసం రిలీజ్ అయిన 2వ రోజు మరి మరుసటి రోజు మరి థియేటర్ మొత్తం తిరిగేసినా కానీ కనీసం థియేటర్ లోపల కనీసం 20 మంది కూడా లేరు ఆ సినిమాలో. మొత్తం కూడా చూపించారు. థియేటర్ నేను వెళ్తున్నా, థియేటర్లో టికెట్ తీసుకొని థియేటర్ చూడమని టికెట్ చూసి వీడియో పెట్టి చూపించారు. చూసే ఉంటారు అనుకుంటా కొంతమంది కూడా. కనీసం 20 మంది కూడా లేరు థియేటర్లో. ఇదే పుష్ప 2 సినిమాకి. అలా ఎవరేదైనా కానీ మన జనాన్ని పోయేదాన్ని బట్టి వాళ్ళు ధరలు కూడా పెంచుతారు. ధరలు తగ్గినాక పోవచ్చు అనుకుంటే ఏముండదు. ధర వాళ్ళు జలానందం కోసం వెళ్తున్నారు. దేని పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియపరుస్తూ, ఏది ఏమైనా ఏ హీరో సినిమాకైనా ఒక పెద్ద హీరోలు, ఒక బాలకృష్ణ గారు కానీ, ఒక చిరంజీవి గారు కానీ, ఒక వెంకటేష్ గారు కానీ, ఒక నాగార్జున గారు కానీ, ఒక మోహన్ బాబు గారు కానీ, ఇటువంటి పెద్ద హీరోలు, నాగార్జున గారు కానీ, ఇటువంటి పెద్ద హీరోలు ఏ సినిమా హీరోలకైనా కానీ ఒక ఫ్లెక్సీలు కట్టేటప్పుడు రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు బొమ్మలలో వేయబాకడి బొమ్మలు మాత్రం వాళ్ళు ఏంటంటే ఇతర అభిమానులు ఇతర పార్టీల వల్ల కూడా ఉంటారు. కనుక ఇటువంటి రాజకీయ నాయకులు ఫోటోలు మాత్రం ఫ్లెక్సీల మీద వేయబాకండి. చాలా గందరగోళం సృష్టిస్తారు. మన చిత్తూరు జిల్లా తిరుపతిలో కూడా తిరుపతి థియేటర్లో గొడవలు పెట్టుకున్నారంట. అది ఏమన్నా సహజమేనా? వాళ్ళకు కూడా తెలియపరిచాను నేను కామెంట్స్ రూపంలో. ఇటువంటి పనులు మాత్రం చేయబాకండి. ఒక సినిమా విడుదలైనప్పుడు రాజకీయ నాయకులు బొమ్మలు మాత్రం వేయవలసిన అవసరం లేదు.
మా హీరో కదా ఆ పార్టీ నాయకుడు ఎందుకు, మా హీరో కదా ఈ పార్టీ నాయకుడు ఎందుకు, వాళ్ళ బొమ్మలు అవసరం లేదు ఈ ఫ్లెక్సీలలో అని వాళ్ళు కూడా గందరగోళం సృష్టించుకుంటారు. ఇప్పుడు అభిమానులు అనేది ప్రతి ఒక్క పార్టీలో కూడా ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వద్దంటారు, వాళ్ళు వద్దంటారు, వాళ్ళు వద్దంటారు, అది సహజమేనా? అటువంటప్పుడు కొంతమంది తెలుసుకోండి, ఎవరైనా కానీ ఇది మంచిది కూడా కాదు. ఫ్లెక్సీలలో రాజకీయ నాయకులు బొమ్మలు వేయబాకండి. ఇటువంటి అలా వేయబట్టే గొడవలు అయ్యేది, కొట్లాటలు అయ్యేది, పోలీసులు రంగంలోకి దిగేది, బాదుకునేది వాళ్ళను. టికెట్ దగ్గరికి కూడా పోలీసులు కాపాడుతున్నారు. గలాట తొక్కిసలాటలో పోలీసులు గందరగోళం సృష్టి కొడతారు, కూడా బాదుకుంటారు మిమ్మల్ని. మరి మహిళ చనిపోయిందంటే ఏ విధంగా చనిపోయి, ఎలా చనిపోయింది, ఆమెకు అంత ఆదుర్త ఏమి సినిమా కోసం, అంత పిచ్చే సినిమా అంటే అంత రేటు పెట్టి పోవాల్సినంత అవసరమేమి అని తెలియజేస్తూ, ఇటువంటప్పుడు తొక్కిసలాట కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు మహిళలు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. జనాలు కూడా తగ్గించుకొని నిదానంగా నెమ్మదిగా పోవాలని జనాలే మాట్లాడుకోవాలి. అంతేగాని సినిమా మా హీరో సినిమా అంటే వీళ్ళు అలా ఆ విధంగా అనుకొని పోవాల్సిన అవసరం కూడా లేదు. ధరలు కూడా నిదానంగా తగ్గుతాయి, తగ్గినప్పుడు వెళ్ళవచ్చు. మీరు వెళ్ళేదాన్ని బట్టి వాళ్ళు రేట్లు పెద్దగా పెంచుతున్నారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి ఏ హీరో సినిమా ఇచ్చినప్పుడైనా కానీ, ఏ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడైనా ఇటువంటి రాజకీయ నాయకులు బొమ్మలు మాత్రం ఫ్లెక్సీలలో కట్టబాకండి, గొడవలు అవుతాయి అని తెలియజేస్తూ, ఈ పుష్ప సినిమా కూడా చాలా సూపర్ హిట్ అని కూడా అంటున్నారు. చాలా బాగుంది అని అంటున్నారు. చాలా వరకు మంచిదే కదా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి ఇది మాత్రం కొంచెం తెలుసుకోండి. జనాలు కూడా ఇంత మూర్ఖత్వంగా, ఇంత సైకోగా మాత్రం వెళ్ళవలసిన అవసరం లేదు సినిమాకి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన తెలంగాణలో కూడా ఎవరు ఇదే విధంగా అన్నారంటేనే కామెంట్స్ రూపంలో కూడా తెలియపరిచిన వాళ్ళకి కొంచెం తెలుసుకోండి. ఎవరైనా కానీ మన చుట్టుపక్కల రాష్ట్ర ప్రజలలో, చుట్టుపక్కల రాష్ట్రాలు ఏ భాషలో ఈ సినిమా విడుదలైందో మరి ఆ భాషల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిందిగా, ఈ కర్ణాటక అయినా, తమిళనాడైనా, తెలంగాణ అయినా, చుట్టుపక్కల రాష్ట్రాలు ఏ భాషలో రిలీజ్ అయినా ఆ భాషలో వాళ్ళు తెలుసుకోవాలి. కొంచెం జనాలు కూడా నెమ్మదిగా వెళ్ళండి. ఇంత తొక్కిసలాట్లో వెళ్ళవలసిన అవసరం లేదు. పోలీసులు కూడా కాపల ఉండి బాదుకుంటారు కూడా మిమ్మల్ని. తొక్కిసలాట ఇంత అవసరం అనేది అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.